దెబ్బకి చావు దెబ్బకి తేడా ఏమిటో తెలియజెబుతాను. అందుకు అవసరమైతే నా జీవితాన్ని మూల్యంగా చెల్లిస్తాను. ఎస్, ఇట్స్ మై ఛాలెంజ్. అప్పుడు రాలాయి ఆమె కళ్ళ నుంచి నీళ్లు వేడిగా ఆకాశగంగంత స్వచ్ఛంగా. ఎందుకమ్మా? దుఃఖోద్విగ్నంగా చుట్టేసింది అలవేలు. వాళ్లతో పోరాడటానికి నీదెంత ప్రాణమే? అసలు అలాంటి వాడితో పేచి ఎందుకు పెట్టుకున్నావు? కమిలిపోయిన సుకృతి చెంప చూస్తూ వెక్కిపడిపోయింది అలవేలు. ఈ గాయాలు చాలువా ఆంటీ? నేనింకా గాయపడాలి. నేను అనుకున్న స్థాయికి ఎదగాలి అంటే ఇలాంటి అనుభవాలు నాకింకా ఎదురు కావాలి. పసిపిల్లవమ్మా. లేదాంటీ, నేను ఎదిగిపోతున్నాను, ఇంకా ఎదుగుతాను. బజారు ఆడదానికి పుట్టిన దాన్నిగా అవసరమైతే నన్ను నేను నడి బజార్లో వేలం వేసుకుంటాను. మలినమైన ఈ శరీరాన్ని ముక్కలుగా కోసి నన్ను కోరుకునే స్థాయిని చేరుకుంటాను. అలివేలు విస్మయంగా చూసింది. నిన్న మొన్నటిదాకా ప్రపంచం గురించి అంత అవగాహన లేని ఓ పసికందు ప్రపంచంలోని కల్మషాన్ని, విషాన్ని మింగి గొంతులో దాచుకుంటానంటుంది. భస్మమైన బ్రతుకు నుంచి ప్రపంచాన్ని భస్మీపట్టణం చేసే శక్తి కోసం ఈ క్షణం నుంచే తపస్సు ప్రారంభిస్తానంటూ సవాల్ చేసింది. ఇప్పుడేం కాబోతుంది? తను అడుగుపెట్టిన కీకారణ్యంలో బలిసిన మృగాల మధ్య ఎంతకాలం ఈ కుందేలు పిల్ల నెట్టుకురాగలదని? ఆంటీ, నిశ్చలంగా అంది సుకృతి. నా గురించి నువ్వు కలత చెందకు. నిన్నటిదాకా అందరి ఆడపిల్లలా నాకు కలలుండేవి. కానీ ఇప్పుడు అవి పగిలిపోయాయి. నేను కోరని ఈ మలుపుకి కారణం దేవుడో లేక ఏ జన్మలో నే చేసిన పాపమో నాకు తెలీదు. కానీ చావాలనిపించే ఈ క్షణాలు సైతం వయసు, అనుభవము నాకు లేదని నాకు తెలుసు. అయినా ఇలాగే బ్రతకాలనుకుంటున్నాను. అందుకే మనసు చెప్పే ఈ మరణ వాంగ్మూలాన్ని నీ మనసుకి తీసుకోకుండా నా మనిషిగా రవ్వంత ధైర్యాన్నిమ్మంటున్నాను. నేను పుట్టింది ఏ తల్లికైనా తల్లిలా నాకు తోడు నిలబడమంటున్నాను. ఆంటీ, ఈ క్షణంలో నిన్ను కోరేది ఒక్కటే. నా గురించి ఇక ముందు నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు, కలవరపడకు. అదే నా ఆఖరి విన్నపం. నా మాట విని మందు కొట్టు, మనశ్శాంతిగా ఉంటుంది. ఫ్లాట్లో ఓ మూల లిక్కర్ తీసుకుంటున్న రాఘవ సీరియస్గా అన్నాడు శివని చూస్తూ. శివ కన్నా 5 ఏళ్లు పెద్దవాడైన రాఘవ కూడా మరో డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న దేన్ని మనసుకు తీసుకోడు. ఒకప్పుడు అలాంటి స్పందన ఉన్న ఇండస్ట్రీ వాతావరణంలో ఇమడటం కోసం చాలా రోజుల క్రితమే మనసుని సమాధి చేసుకున్నాడు. స్వతహాగా ఉన్నవాడైనా రాఘవకి శివ తప్ప ఇండస్ట్రీలో స్నేహితులేరు. శివకి అంతే. అవకాశవాదులైన ఏ వ్యక్తిని రూమ్మేట్గా ఉంచుకోవటానికి ఇష్టపడిన రాఘవ శివ పరిచయమయ్యాక అతడి మేధస్సుతో పాటు నిజాయితీకి ఆనందించాడు. 2 ఏళ్ల క్రితమే వెంటపడి మరీ అతన్ని రూమ్మేట్గా మార్చుకున్నాడు. నిన్నేరా రెట్టించాడు రాఘవ. చదువుతున్న పుస్తకంలో నుంచి తల పైకెత్తకుండా అన్నాడు శివ. నాకు అలవాటు లేదని నీకెలా తెలుసు? కోపంతో మరో పెగ్గు లాగేశాడు రాఘవ. అసలు అలవాట్లవి మనిషి గాలి పీల్చటంలా ఒంట్లో రక్తం ప్రసరించకుండా పుట్టుకతో వచ్చేవి కాదురా. అవసరార్థం చేసుకున్నావుగా. బాస్కి తాళం కొడుతూనైనా బ్రతకాలి. లేదు ఓ నిర్మాతకి గేలం వేసి అర్జెంటుగా డైరెక్టర్ అయినా అయిపోవాలి. కానీ ఇలా నిజాయితీ పేరిట నెత్తిమీదకి తెచ్చుకోకురా అంటే రెచ్చిపోయావు. ఏమైంది? బయటికి నెట్టేశారు. ఇండస్ట్రీ అంటే సుదర్శనరావు ఒక్కడే కాదు రాఘవ. మృదువుగా నవ్వాడు శివ. ఎలా నవ్వగలుగుతున్నావురా? నవ్వక తల బద్దలు కొట్టుకుని చావాలా? తనకి నేను నచ్చలేదు, వెళ్ళిపోమ్మన్నాడు, అంతేగా. కానీ సుదర్శనరావుతో పెట్టుకోవటము అంటే సామాన్యం కాదురా. నీకెలా చెప్పాలి? మరో పెగ్గు తాగపోతుంటే ఆవేశంగా ముందుకొచ్చాడు శివ. 2 పెగ్గులు అయిపోయాయి. రోజుకి 2 పెగ్గులు మాత్రమే తాగాలి అన్నది శివ విధించిన షరతు. కానీ ఈరోజు నా మనసు బాగోలేదు. అలా అడ్వాంటేజ్ తీసుకోకు. సమస్య నాది, పరిష్కారము నేనే ఆలోచించాలి. అంతే తప్ప నేను రియాక్ట్ కానవసరం లేదంటావు. రియాక్ట్ అవ్వడము అంటే నా పక్కన కూర్చుని ధైర్యం చెప్పటం లాంటిది చేయాలి. అంతేగాని నన్ను మందు కొట్టమనడం, లేదు నువ్వెక్కువ మందు తాగేయమనడం కాదు. సీరియస్గా బాటిల్ తీసి ర్యాక్లో పెట్టేశాడు శివ. రాఘవ వాదించలేదు. చాలామంది దగ్గర తన ప్రతాపాన్ని మార్చగలిగే రాఘవ శివని ఎదిరించలేడు.
అంతగా శివని ఇష్టపడటం అతడి బలహీనత. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అడిగాడు రాఘవ. మరో డైరెక్టర్ దగ్గర ప్రయత్నిస్తాను. ఒకవేళ నువ్వన్నట్టు సుదర్శనరావు మూలంగా నాకు ఇక్కడ అవకాశం దొరక్కపోతే ఊరెళ్ళిపోతాను. వెళ్ళి ఆందోళనగా చూశాడు రాఘవ. నవ్వేశాడు. తన డ్రామాలు డైరెక్ట్ చేసుకుంటూ నేను డైరెక్టర్నే అన్న దుగ్ధని అలా తీసుకుంటాను, సరేనా? నువ్వు వెళ్ళొద్దు శివ. రాఘవ నిజంగానే కంగారు పడిపోయాడు. వెళితే ఈ ఇండస్ట్రీ ఓ మంచి డైరెక్టర్ని కోల్పోతుంది. ఇది మనసుత్తి కాదురా. నా మీద, నీ శక్తి మీద నాకున్న నమ్మకం అది. చూడు, నువ్వెంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? స్టాన్స్ లివిస్కి థియరీ బుక్ని పక్కన పెడుతూ పైకి లేచాడు. తన మనసదోలా అయిపోయింది. మనసులో ఉన్న బాధని షేర్ చేసుకోవటానికి తల్లి తర్వాత దేవుడు ఇచ్చే మరో ఆత్మీయుడు, స్నేహితుడే అయితే నిజంగా రాఘవ అంత సహృదయుడే. అది కాదు రాఘవ, అసహనంగా అన్నాడు శివ బయట చీకటిలోకి చూస్తూ. మరో డైరెక్టరు దగ్గరైనా నేను రాజీ పడలేనేమో అనిపిస్తుంది. పోనీ నన్ను నేను కరెక్ట్ చేసుకుందామా అంటే నా తప్పేమిటో ఖచ్చితంగా నాకైనా తెలిస్తేగా. అప్పటికీ కాంప్రమైజ్ కావాలని ప్రయత్నిస్తూనే ఉంటాను. కానీ కొన్ని సమయాల్లో రియాక్ట్ అయిపోతుంటాను. సినిమా రూపొందించేది, శాసించాల్సింది డైరెక్టరు అయినప్పుడు ఆ డైరెక్టరే ఒక నటి కోసం తల వంచుతుంటే ఎలా భరించగలం? డైరెక్టరు అంటే డ్యాన్స్లన్నీ డ్యాన్స్ మాస్టర్కి, ఫైట్స్ మాస్టర్కి, దృశ్యాలని కెమెరామ్యాన్కి అప్పచెప్పి బఠానీలు తినుకుంటూ కూర్చునేవాడు కాదురా. అందరినీ కోఆర్డినేట్ చేయాలి. కథగా జీర్ణించుకున్నది సెల్యులాయిడ్పై సవ్యంగా వచ్చేదాకా శ్రమించాలి. తపస్సుల చివరిదాకా పోరాడాలి. అసలు ఇండస్ట్రీ అంటే డబ్బుతో చేసే వ్యాపారం ఒక్కటే కాదుగా, కళా ప్రక్రియ కూడా. అది కాదు అనుకున్నవాడు ఏ మిరపకాయల వ్యాపారమో చేసుకుంటూ బ్రతకాలి. కానీ ఈ ఇండస్ట్రీకి ఎందుకు రావాలి? ఈరోజు ఏడాదికి తీస్తున్న 150 సినిమాలలో కేవలం 10% మాత్రమే హిట్ అవుతున్నాయి అంటే ఎన్ని కోట్ల రూపాయల డబ్బుని ఈ ఇండస్ట్రీ నష్టపోతుంది? ఎంతమంది కొనుగోలుదారులు నాశనమైపోతున్నారు? ఇండస్ట్రీని నమ్ముకున్న వేల మంది ఉపాధిని కోల్పోతున్నారు. అవేమిరా, ఆవేశంగా అరిచాడు రాఘవ. అదే సరిగ్గా ఈ తెలివి తక్కువ అనాలిసిసే నిన్నిలా నాశనం చేస్తుంది. అసలు కుర్రకుంకని నీ అవకాశం గురించి నువ్వు చూసుకోవాలి కానీ ఓ సంస్కర్తగా ఈ బాధంతా నీకెందుకు? అక్కడికి ఈ సమస్య మా సినిమా రంగానికే పరిమితం కాలేదుగా. మన చుట్టూ ఉన్న సంఘంలోనూ ఇలాంటి కుళ్ళు పేరుకుపోయిందిగా. మేధావులంతా నీలాగే రియాక్ట్ అయ్యి సంఘాన్ని ప్రక్షాళనం చేయాలనుకుంటున్నారా? నేను మేధావినని ఇలా ఆలోచించటం లేదు రాఘవ. ఇండస్ట్రీ సొమ్ము తినే మనిషిగా మాట్లాడుతున్నాను. తెలిసి కళ్ళ ముందు జరుగుతున్న అనార్థాలకి తట్టుకోలేక ఇలా బాధపడుతున్నాను. నువ్వుకి జన్మలో బాగుపడవు. అలా అందరితో కలిసిపోవటమే బాగుపడటం అని నువ్వంటే బాగుపడటాన్ని నేను కోరను. వారి చర్చ ఇంకా కొనసాగేదే కానీ కాలింగ్ బెల్ మోగటంతో ఇద్దరు తేరుకున్నారు. డోర్ తీసింది రాఘవే. ఎదురుగా అలివేలుతో పాటు సుకృతి కనిపించేసరికి విస్మయంగా చూశాడు శివ. అలివేలు అతడికి ముందే పరిచయం కావటంతో రజని అలివేలు గారు అంటూ సాదరంగా ఆహ్వానించాడు శివ. నిజానికి అలివేలు స్థాయి ఆర్టిస్టుని అంత గౌరవించాల్సిన పని లేదు. అయినా ఎదుటి వ్యక్తిని గుర్తించడం అతడికి అలవాటు. లోపలికి రాగానే అంది అలివేలు. వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదాన్ని కాదు శివబాబు. సుకృతి పట్టుబట్టేసరికి రాక తప్పనిసరైంది. చెప్పండి అన్నాడు శివ ఎదురుగా తలవంచి కూర్చున్న సుకృతిని చూస్తూ. మీరు కృతజ్ఞతలు తెలియచెప్పటాన్ని ఇష్టపడరని నిన్ననే నాకు అర్థమైంది శివ. నిజం మాత్రం ఒక్కటే, మీ మూలంగానే నేను అక్కడ స్థానాన్ని కోల్పోయాను ఆసక్తిగా అన్నాడు శివ. అనేగా మీరు చెప్పేది. నో ప్రాబ్లం, దాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు. ఇంటికొచ్చిన అమ్మాయితో శివ ఇంత యాంత్రికంగా మాట్లాడటాన్ని ఇష్టపడని రాఘవ ఉక్రోషంగా జోక్యం చేసుకున్నాడు. అవును సుకృతి, వీడు ఈ సినీ జనారణ్యంలో తపస్సు చేసుకునే ఓ మహర్షి. దేనికి చలించడు. పైగా ఇండస్ట్రీని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నాడు కూడా. అది కాదు రాఘవ, ఎందుకలా ఆత్మవంచన చేసుకుంటావు? ఎందుకిలా జరిగిందని ఇందాకటి నుంచి కుమిలిపోతున్నా నువ్వు సీరియస్గా తీసుకోలేదని అబద్ధం చెబుతావేం? అంతలా కుమిలిపోవటానికి నేనేం నష్టపోలేదు.
నష్టపోయావురా, ఆవేశంగా అన్నాడు రాఘవ. గురజాడ ఎవరో తెలియని దర్శక శిఖామణులున్న ఇండస్ట్రీలో సాంప్రదాయిక సాహిత్యం మొదలుకుని స్టీల్బర్గ్ మోడరన్ థియరీ దాకా చదివిన నువ్వు చాలా నష్టపోయావు. బెన్హర్ దర్శకుడు ఎవరో తెలియకపోయినా ఆ స్థాయి సినిమా తీయాలని డబ్బాలు కొట్టే సూడో దర్శకుల మధ్య నిలబడి ఆ సినిమా దర్శకుడు విలియం వైలర్ గురించి అనర్గళంగా మాట్లాడే నువ్వు నిజంగా నాశనమైపోయావు. సెకండ్కి 24 ఫ్రేమ్స్ కదిలే మూవీ కెమెరాల గురించి తెలియని దర్శకుడున్న చోట అసలు ఫిలిం తయారీకి మూల పదార్థమైన ఎమల్షన్ గురించి ఆలోచించగలిగే నువ్వు సహనాన్ని కోల్పోయి నీకంటూ స్థానం లేకుండా చేసుకున్నావు. రాఘవ, నిశ్చలంగా అన్నాడు శివ. నా మీద నీకున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. అయితే జ్ఞానం వేరు, ప్రపంచ జ్ఞానం వేరు అని నమ్మే ఇప్పటికీ నేను నష్టపోలేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే సాక్స్ లేనివాడు అసలు వాళ్లే లేనివాడి కన్నా అదృష్టవంతుడు కాబట్టి. అంతెందుకు, మన ముందు కూర్చున్న సుకృతి గారిని ఉదాహరణగా తీసుకుంటే. ఉద్విగ్నంగా తలపైకెత్తింది సుకృతి. పుట్టి పెరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తే రెడ్ కార్పెట్ మీద నడవలసిన అమ్మాయి అయ్యుండి ఇప్పుడు మృగాల మధ్య ముళ్ళ కంచెల్లో నడవటానికి సిద్ధపడిందిగా. అంతకన్నా నేను నష్టపోయానా? అసలు ఇండస్ట్రీయే మున్సిపల్ డ్రైనేజీ అయినప్పుడు నేను గంగలోనే అభ్యంగన స్నానం చేసినట్టు బ్రతుకుతాననుకోవటం ఎంతవరకు న్యాయం? నేను మాట్లాడుతున్నది సుకృతి గారిని నిరాశపరచాలని కాదు రాఘవ. నిన్నగాక మొన్నటిదాకా సూపర్ స్టార్ కావ్యనాయిక అంటూ రాజ్యాంగాన్ని బ్రహ్మరథం పట్టారే ఏరి ఆ సోకాల్డ్ పెద్ద మనుషులు. ఆమె హృదయారణ్యాల మూలంగా పెరిగి పెద్దవాళ్ళైన హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు ఆమెను గురించి పట్టించుకుంటున్నారా? బాస్టర్డ్, బుచర్మ్ ఆఫ్ చార్జరియన్ సొసైటీ. ఆ మహానటి రాజ్యాంగాన్ని తలుచుకుంటూ సిగ్గుతో కుమిలి చావలసిన స్థితిలో సైతం గర్వంగా బ్రతికేయగా లేనిది నిజాయితీ గల నేనెందుకు నష్టపోయాననుకోవాలి? నిట్టూర్పులా ఆగాడు శివ. నేను పిరికివాడిలా పారిపోను రాఘవ, ఇక్కడే ఉంటాను. ఎప్పటికైనా నేనేమిటి అన్నది కాదు, వాళ్ళేమిటి అన్నది తెలియచెబుతాను. ఐ స్వేర్. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. అది తిరుగులేని విశ్లేషణ. అది కాదు, శివలో ఇలాంటి ఆవేశాన్ని అంతవరకు చూసి ఉండకపోవటం మూలంగానో, పగిలిన అగ్నిపర్వతం అంత వేడిగా అతడు స్పందించటాన్ని గమనించడంతోనో ఆత్మీయంగా అతడి భుజంపై చేవేశాడు రాఘవ. సముద్రమంత ప్రశాంతంగా కనిపించే శివ నిజంగా రెచ్చిపోతే ఉప్పెనలా మారి ఇండస్ట్రీ కాలుష్యాన్ని కడిగి కొత్త మార్గాలని తెరవగలడనే అతడి నమ్మకం నిజమైనట్టుగా ఆ మరుసటి రోజే తన ప్రయాణం ప్రారంభించాడు. ఉదయాన్నే ప్రకాష్ స్టూడియోకి వెళ్ళిన శివ అక్కడ షూటింగ్లో ఉన్న డైరెక్టర్ రెడ్డిని కలుసుకున్నాడు. శివ ఆలోచన ఒక్కటే, సరైన అవకాశం దొరికేదాకా అసోసియేట్గా మరో డైరెక్టర్ దగ్గర పనిచేయాలి. రెడ్డి కూడా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టరే. పైగా అంతకుముందు 1-2 సార్లు అసోసియేట్గా రమ్మని అడిగాడు. శివని సాదరంగా ఆహ్వానించిన రెడ్డి తను వచ్చిందెందుకో చెప్పగానే ముందు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నీలాంటి సమర్థుడైన వ్యక్తి అసోసియేట్ కావటం నా అదృష్టం శివ. రేపు నెలలో నాది కొత్త పిక్చరు ప్రారంభం కాబోతుంది కాబట్టి దానికి పని చేదువు గాని. కాకపోతే చిన్న సలహా. చెప్పండి. ఆ సినిమాలో హీరోయిన్ రమ్యశ్రీ. మరేమి లేదు. నిన్న ఏదో గొడవైందటగా. ఆవిడ దగ్గర సరే అని ఓ మాట అనిపించుకుంటే మంచిది కదూ. ఎంతైనా నెంబర్ 1 స్టార్గా ఆ తర్వాత సమస్య ఉండదని. పైగా పక్క ఫ్లోర్లోనే సుదర్శన్ రావు పిక్చర్ షూటింగ్ అవుతుంది. ఓసారి నువ్వు కలిస్తే బెటరు. శివ మరేటో చూస్తున్నాడు. నా మాట విను శివ. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. చిన్న వయసు నీది, పంతం ఏమిటి చెప్పు? థ్యాంక్స్ రెడ్డి గారు. నా టాలెంట్ మీద, నా చిన్న వయసు మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. అయితే నేను ఇప్పుడు బాధపడుతున్నది నాకు మీరు ఇవ్వటానికి సంకోచిస్తున్న అవకాశం గురించి కాదు, మీ పిరికితనం గురించి. ఇప్పటికీ మీరు 10 కోట్ల ఆస్తి సంపాదించారు. 50 సినిమాల దాకా డైరెక్ట్ చేశారు. పెద్ద డైరెక్టర్ల స్థాయిలో నిలబడి ఉన్నారు. అయినా రమ్యశ్రీకి భయపడుతున్నారు. సినిమా మీడియంని శాసించాల్సిన ఓ డైరెక్టరు ఇలా మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియకపోయినా మీలాంటి వ్యక్తి దగ్గర పనిచేయటం కంటే బయట స్టూడియో ముందు పాన్ షాప్ పెట్టుకోవటం బెటర్ అన్నది నా నమ్మకం. ఓకే? ఆవేశంగా ఫ్లోర్ దాటి బయటికి వస్తున్న శివ
అప్పటి మానసిక స్థితి ఏదైనా కానీ లంచ్ బ్రేక్లో ఇంటికి వెళ్ళాలని రమ్యశ్రీ కారు దగ్గరికి వస్తూ ఎదురవటం కాకతాళీయం. హలో పలకరించింది రమ్యశ్రీ కాదు, శివ. మొత్తానికి నా మార్గాన్ని మూసేశారు. రమ్యశ్రీ గర్వంగా నవ్వింది. నువ్వు పొరపాటున నాతో పెట్టుకున్నావు. ఇప్పటికీ నేను బాధపడటం లేదు. నిజమా? వ్యంగ్యంగా పలికింది. ఇక ముందు ఇంకా నష్టపోతావు. ఏ విధంగా? బహుశా నీకు ఫుడ్ ప్రాబ్లం కూడా మొదలు కావచ్చు. ఐ సీ నవ్వాడు హేళనగా. ఐ విల్ సీ, నేను చూస్తాను. సినిమా వ్యక్తులంతా విభ్రంగా గమనిస్తుంటే ఏమిటి నువ్వు చూసేది? ఆవేశంగా అంది. చెప్పను, చేసి చూపిస్తాను. నీకింకా పైత్యం తగ్గలేదు. ఇప్పుడే మొదలైంది. అవుట్. నేనున్నది నీ బెడ్రూమ్లో కాదు రమ్యశ్రీ, అరవకు. ఆమె జవాబుని ఆశించినట్టు నిర్లక్ష్యంగా ముందుకు నడిచిన శివకి తెలీదు ఈ చర్చని సుకృతి గమనించిందని. శివలో ఉన్న ఆ పట్టుదలకే మనసు ఆనందించిందో లేక లేనివాడైన శివ కూడా తనలాంటి వాడే అనిపించిందో అతన్ని చూస్తూ ఉండిపోయింది విప్పారిత నేత్రాలతో. ఇద్దరూ బాధితులే, కాకపోతే భిన్న మార్గాల్లో. అసలు శివ ఆమె మనసులో ఎంత బలమైన స్థానాన్ని సంపాదించింది ఆమెకు సైతం తెలియదు. ఆ రాత్రి నిద్రపోకుండా ఆలోచించింది. ఒక్క రాత్రి కాదు, చాలా రాత్రులు. అందుకే ఓ రోజు షూటింగ్కి వచ్చిన నారాయణ శెట్టిని విష్ చేసింది సుకృతి. అప్పటికి ఓ గంటగా తననే తినేస్తున్నట్టు చూస్తున్న ప్రముఖ ఫైనాన్సర్ నారాయణ శెట్టి మనసు గ్రహించినట్టుగా అంది రహస్యంగా. రాత్రికి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. సగం మతిపోయింది నారాయణ శెట్టి. తొట్రుపడిపోయాడు. నిజమా? ఎస్. సగం కాలిన శలభం మిగతా సగానికి వెనుకాడదు. సుకృతి మనస్థితి అలాగే ఉందిప్పుడు. సాయంకాలం 6 గంటలు కావస్తుంది. అప్పటికి అరగంట సేపటి నుంచి అలంకరించుకుంటున్న సుకృతిని చూస్తూ నిలబడ్డ అలివేలు నెమ్మదిగా అడిగింది. ఈవేళ షూటింగ్ లేదుగా? షూటింగ్కి వెళ్ళేటప్పుడైనా సుకృతి అంతలా ముస్తాబు కావటం చూడలేదు అలివేలు. అందున వెళుతున్నది షూటింగ్ కోసం కాదని తెలిసినా అడిగింది మళ్ళీ. సుదర్శన్ రావు దగ్గరికేనా? క్షణంపాటు అలివేలుని చూసి తల తిప్పుకుంది సుకృతి. అతన్ని ఒకసారి అంగీకరించాను అంటే కారణం డబ్బు కోసం. ఆ డబ్బు నీకు ఇప్పుడు అవసరమేగా. హాస్పిటల్ బిల్లు కట్టడానికి మరో వారం గడువుంది. ఆ విషయం గుర్తు చేయలేదు అలివేలు. సుకృతి బాధగా అంది అలివేలు. మనకు ఇల్లు గడవడమే ఇబ్బంది అనుకుంటే దానికోసం నేనున్నానుగా. సినిమాల్లో వేషాలు దొరక్కపోయినా ప్రతి రాత్రి ఏదో మార్గంలో 100-200 సంపాదించగలను. ఇప్పుడు నేను వెళుతున్నది మనం బ్రతకటానికి సంపాదించాల్సిన డబ్బు కోసం కాదంటీ. నా బ్రతుకి ఓ పరమార్థం ఉందని నిరూపించుకోవటానికి. సుదర్శనరావు ప్రతి రాత్రి నన్ను కావాలనుకుంటున్నాడు ఆంటీ. నిన్నైతే సూటిగా అడిగేశాడు కూడా. అయినా నేను అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? బహుశా సినిమాలో నీ పాత్రని రమ్యశ్రీ మూలంగా తగ్గిస్తున్నాడని కావచ్చు. ఎస్, కరెక్ట్గానే గెస్ చేశావా ఆంటీ? నిర్లిప్తంగా అంది సుకృతి. అయినా నేను అతడితో బెడ్ షేర్ చేసుకున్నది కేవలం డబ్బు కోసం మాత్రమే కాక రేపు ఇంకా డబ్బు సంపాదించే అవకాశాన్ని సాధించడం కోసం. అంటే మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తాడన్న ఆలోచనతో ఇచ్చేవాడేమో. కానీ రమ్యశ్రీ నాకు అడ్డం పడింది. దానితో నా పాత్ర కుంచుకుపోయింది. ఇప్పటిక దేనికి నేను భయపడాలి? ఒక పెద్ద డైరెక్టర్ కావాలి అనుకుంటే నీ పాత్రని ఇంకా తగ్గించగలడు. నీకసలు గుర్తింపే లేకుండా చేయగలడు. అది ఇప్పటికీ జరిగిపోయింది ఆంటీ. ఓ మంచి పాత్ర కాస్త జూనియర్ ఆర్టిస్టు స్థాయికి దిగజారిపోయింది. నేను మరో రాత్రి అతనితో గడపకపోతే అసలు పాత్ర లేకుండా చేస్తాడని నువ్వనొచ్చు. కానీ ఆ అవకాశం లేదంటాను నేను. కారణం ఇప్పటికే వారం రోజుల షూటింగ్లో నేను ఆ పాత్రలో కమిట్ అయిపోయాను కాబట్టి. అసలు నేను ఈ పాత్ర చేస్తూ తెలుసుకున్నది నేను నటిని అవునా కాదా అని కాదు ఆంటీ. సినిమా రంగంలో తెర వెనుక పాత్రల స్వభావాల్ని గ్రహించాను. అందులో సుదర్శనరావులు, రమ్యశ్రీలు, రామ మాత్రమే కాక శివలు ఉన్నారని అర్థం చేసుకున్నాను. అది చాలు ఆంటీ. ఇక్కడ బ్రతకటానికి కానీ చావు లాంటి బ్రతుకుతో రాజీ పడటానికి కానీ ఈ విశ్లేషణ చాలు. అయినా ఏదో జరగబోతుంది అని ఆలోచించాల్సింది ఇంకా ఏ అనర్థము జరగని వాళ్ళు తప్ప నేను కాదుగా. ఒకప్పుడు నేనేమైనా కానీ ఇప్పుడు మాత్రం పతనమైన ఆడపిల్లని. ఆ అర్హత చాలు శివలాంటి సమర్థుల్ని కొందరిని కాపాడుకోవటానికి. ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నది ఆ ప్రయత్నంలోనే. ఆ తర్వాత అలివేలు ఇక ఆ విషయం చర్చించలేదు.
చర్చించటానికైనా ఏం మిగిలిందని? ఏదైతే జరగకూడదో అది జరిగిపోయాక ఇంకా దేని గురించి ఆలోచించాలి? అందులోనూ సుకృతి లేమి నుంచి పతనం వైపు పరిగెత్తలేదు. కలిమి నుంచి విధివశాత్తు విసిరేయబడిన అమ్మాయిలు అందుకే మరింత కసితో ముందుకు దూసుకుపోవాలనుకుంటుంది. ఇక్కడ సుకృతి తెలుసుకోవాలి అంటే ఆమె స్థానంలో నిలబడాలి తప్ప ప్రేక్షకురాలై ఆలోచిస్తే జవాబు దొరకదు. మేడం, పిలిచారెవరో. ద్వారం దగ్గర ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. నారాయణ శెట్టి గారి కారు డ్రైవర్ని అయ్యగారు పంపారు. అలివేలుకు అర్థమైంది సుకృతి వెళుతున్నది ఎక్కడికో. బయలుదేరుతూ అంది సుకృతి. బహుశా ఈ రాత్రికి నేను రాను ఆంటీ. కారణం నేను ఇష్టపడి వెళుతున్న మొదటి రాత్రి కాబట్టి. సుకృతి వెళ్ళిన అరగంట దాకా తేరుకోలేదు అలివేలు. ఊబులోకి దిగజారడం ఎవరికి ఇష్టమైన విషయం కాకపోయినా ఇక్కడ దిగజారటమే తన జీవిత ధ్యేయం అన్నట్టు తొలిసారి చెప్పి వెళ్ళింది సుకృతి. అది చాలు. కృతిలా బ్రతకలేని సుకృతి తన ఆకృతిని చేజేతులా ఎంత చిదిమి చెరుపుకుంటున్నది గ్రహించడానికి. అలివేలు కళ్ళనీళ్లు రాలాయి ఆర్తంగా. భగవంతుడా, ఏ ప్రయోజనమూ లేని దానిలా బ్రతుకుతున్న నేను ఎప్పుడూ నిన్ను తిట్టుకోలేదు. కానీ దురదృష్టకరమైన మలుపు తిరిగిన సుకృతి బ్రతుక్కి కారణం నువ్వే అని నిన్ను అర్థం చేసుకోమంటున్నాను. రాయిగా మారిన ఈ అహల్యను మళ్ళీ మనిషిగా మారే అవకాశం ఇవ్వద్దని అర్థిస్తున్నాను. ఎందుకంటే మనిషిగా మారిన మరుక్షణం గతాన్ని తలుచుకుని కుమిలిపోవటం తప్ప మరో ఉపయోగం ఉండదు కాబట్టి. ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? సుకృతి ఫ్లాట్లోకి అడుగుపెట్టి 5 నిమిషాలు కావస్తున్నా నారాయణ శెట్టి ఇంకా తేరుకున్నట్టు లేదు. మిమ్మల్నే. అతని భుజంపై తలానించి గోముగా అడిగింది సుకృతి. నమ్మలేకపోతున్నాను, గొణుకుతున్నట్లుగా అన్నాడు శెట్టి. నిజం సుకృతి. ఓ మహానటి కూతురు, అమెరికాలో చదువుకున్న అమ్మాయి, పైగా నా వయసులో ఉన్నవాడితో. మీ వయసెంతని? 50 దాటి ఉంటుంది అంతేగా. మృదువుగా నవ్వుతూ కాంక్షగా అతన్ని చూసింది. అతడికి అభిముఖంగా సోఫాలో కూర్చుని, అమెరికాలో చదివిన నాకు మీతో పెద్ద వయసు అనిపించదు శెట్టిగారు. ఎందుకంటే అక్కడ 80 ఏళ్ల వయసులో ఉన్న మగాళ్ళు పెళ్లి చేసుకోవటం మామూలు కాబట్టి. పెళ్లి అనే పదం వాడి అతన్నెంత ఇన్స్టైల్ చేసింది అంటే ఉద్విగ్నంగా ఆమెను సమీపించిన శెట్టి నెల్లూరులో ఉన్న ముసలి భార్యని క్షణం పాటు తలుచుకుని ఏవగింపుగా మొహం పెట్టాడు. వెంటనే నిజమా అన్నాడు ఆమె పక్కనే కూర్చుంటూ. నిజం శెట్టిగారు. వయసన్నది మనసుకి సంబంధించినదని అక్కడి అమ్మాయిల అభిప్రాయం. కోర్స్ నేను అదే నమ్ముతాను కాబట్టే సెట్కి వచ్చిన ప్రతిసారి మీ చూపుల్ని గమనించిన నేను నీ మొహమాటాన్ని అర్థం చేసుకుని ఈరోజు నేనే అడిగేశాను. థ్యాంక్స్ అన్నాడు శెట్టి ఉత్సాహంగా. మీరింకా దేనికోసం సంకోచిస్తున్నారు అంది ఆమె ఇంకా ప్రారంభం కాని వ్యవహారానికి తను అందించే ఆహ్వానంలా. సన్నగా కనిపించాడు శెట్టి. నుదుటి పెట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ, మరేం లేదు సుకృతి. అర్జెంటుగా నన్ను కలవాలనుకుంటున్న పెద్ద మనిషి ఓ 10 నిమిషాలలో వస్తానన్నాడు. అతడు వెళ్ళాక. ఎవరతను? ఉదాసీనంగా చూసింది. తనను మించిన మరో వ్యక్తి వ్యవహారానికి అతడంత ప్రాముఖ్యత ఇవ్వటం నచ్చలేదు. అతడిని కలుసుకోవటం అంత అవసరమా? వచ్చేది రామన్. ఇబ్బంది పడుతూనే చెప్పాడు శెట్టి. కాదనేవాణ్ణే, మరీ ప్రాధేయపడుతున్నాడు. వచ్చే నెల ప్రారంభం కాబోతున్నది అతడి పిక్చర్కి ఫైనాన్స్ చేస్తున్నది నేనే. మరో వ్యక్తి అయితే అంత ఆసక్తి చూపించేది కాదేమో. కానీ ఆడిప్పుడు మాట్లాడుతున్నది సాక్షాత్తు తనను కాదన్న తన తండ్రి గురించి. మీ నుంచి ఫైనాన్స్ తీసుకోవటానికి రామన్ అంత లేనివాడేం కాదే. నీకు తెలీదు సుకృతి. సినిమాకి లక్షలు ఖర్చు చేసే నిర్మాత తను పెట్టే లక్షల ఖర్చు ఫైనాన్సర్ నుంచే తీసుకుంటారు. అది ఇక్కడ సాంప్రదాయం. కొత్త విషయం వింటున్నట్టుగా చూసింది. ఆశ్చర్యంగా ఉంది. అదంతే సుకృతి. ₹1,00,00,000 ఖర్చుతో లీయబడే సినిమాలో నిర్మాత పెట్టుబడి కేవలం 10 లక్షలు మించి ఉండదు. తన దగ్గరున్న డబ్బుతో పేరున్న నటులకు, టెక్నీషియన్స్కి అడ్వాన్సుల్ని ఇస్తాడు. ఆ తర్వాత నిర్మాణ దశలోనే సినిమాని అమ్మడం ప్రారంభిస్తాడు. అలా సినిమాని జిల్లాలగానో ప్రాంతాల వారీగానో కొంటామనే బయర్స్ మొత్తం డబ్బు ఇవ్వరు. వాళ్ళు అడ్వాన్సులే ఇస్తారు. దానితో కొన్ని రోజులు షూటింగ్ కొనసాగిస్తూ మిగతా డబ్బుకి ఫైనాన్సర్ మీద ఆధారపడతాడు నిర్మాత. మరి ఫైనాన్సర్ మొత్తం డబ్బు రాబట్టుకునేదెప్పుడు? మొత్తం సినిమా పూర్తయి ఫస్ట్ కాపీ వచ్చాక, అంటే రిలీజ్కి ముందు.
వివరంగా చెప్పాడు సినిమా రంగంలో అసాధారణమైన అనుభవం ఉన్న నారాయణ శెట్టి. 1-2 రోజులలో సినిమా రిలీజ్ అవుతుందనగా ల్యాబొరేటరీలో సినిమా ప్రింటులు తీయబడతాయి. ఆ ప్రింటుల్నే బయర్స్ థియేటర్లకు తీసుకువెళ్తారు. అయితే మొత్తం బకాయి చెల్లించేదాకా ప్రింటులు వాళ్ళకి అందవు. అలా అటాచ్మెంట్కి కారణమవుతాడు ఫైనాన్సర్. మొత్తం డబ్బు అలా అందగానే తాను ఫైనాన్స్ వడ్డీతో తీసుకుంటాడు. ఒకవేళ బయర్స్ వెంటనే డబ్బు సర్దలేమంటే ప్రింట్ ఇవ్వబడదు. ఇస్తే ఆ తర్వాతైనా సవ్యంగా చెల్లించబడుతుందన్న నమ్మకం లేదు. కాబట్టి ఒక్కోసారి కొన్ని థియేటర్స్లో అనుకున్న తేదీకి పిక్చర్ రిలీజ్ కాకపోవటానికి కారణం పోర్టేషన్ ఒక్కటే కాదు, ఇలాంటి తతంగం కూడా. నారాయణ శెట్టి చెప్పేదంతా సావధానంగా విన్న ఆమెకు అర్థమైంది. ఈ సినిమా రంగంలో ఏ నిర్మాత సినిమాకయ్యే మొత్తం భరించడు. కారణం అది చాలా రిస్క్ కాబట్టి. ఒకవేళ మొత్తం అతడే భరిస్తే రిలీజ్ అయ్యాక పిక్చర్ ఫ్లాప్ కావచ్చు. అప్పుడు నడి రోడ్డున పడే అవకాశం ఉంది. అందుకే నిర్మాణ సమయంలోనే ప్రాంతం వారీగానో జిల్లాల వారీగానో కొనుగోలుదారులకి సినిమాని అమ్మి అప్పుడు నష్టమైన నాశనమైన బయర్సే. అయితే సినిమాని బయట అమ్మేటప్పుడే సరిపోయినంత లాభాన్ని దృష్టిలో పెట్టుకుని బేరసారాలతో పూర్తి చేస్తాడు నిర్మాత. ఏమిటి ఆలోచిస్తున్నావు? అడిగాడు నారాయణ శెట్టి. ఇక్కడ వ్యాపారం గురించి కాదు శెట్టి గారు, నేను ఆలోచిస్తున్నది ఒక్కటే. నా తల్లిని మోసం చేసి సంపాదించిన ఆస్తి ఉండగా మీ మీద ఆధారపడాలనుకుంటున్న నా తండ్రి గురించి. అతి స్వల్పకాలంలో సుకృతి అతడిపై ఎంత ప్రభావం చూపించింది అంటే ప్రతి విషయాన్ని వ్యాపారంతో ఆలోచించే నారాయణ ఇప్పుడు ఓ ఆత్మీయుడులా అన్నాడు. ఇదో విచిత్రమైన ప్రశ్న సుకృతి. ఇక్కడ నైతిక విలువలుండవు. అవకాశం దక్కితే అవతలి వాళ్లను దోచుకోవటం ఇక్కడ ఆనవాయితీ. ప్రతివాడు గురిపెట్టి చూస్తుంటాడు, షూట్ చేస్తాడు. తగిలింది అంటే లక్షలు రాలతాయి, లేదు అంటే మరో టార్గెట్ కోసం వెతుక్కుంటాడు. ఆదోక్తిగా నవ్విందామే. సినిమా రంగానికి సంబంధించి షూటింగ్ అనే పదం ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమైంది శెట్టిగారు. ప్రతివాడు ఇక్కడ మాటనే గురి తెలిస్తే రామన్ అవుతాడు. టార్గెట్లా గాయపడితే రాజ్యాలుగా మంచం పడతారు. మోస్ట్ రెడిక్యులస్ ఇండస్ట్రీ. ఆవేశంగా లిక్కర్ బాటిల్ అందుకుంది శివాస్ రీడిల్. సినిమా రంగంలో చాలా ఖరీదైన వ్యక్తులు తప్ప తాగలేని ఖరీదైన విస్కీ. నీకు అలవాటుందా? అడిగాడు శెట్టి. ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. గ్లాసులో పోసి ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్యూబ్ తెచ్చి 2 గ్లాసుల్లోనూ నింపింది. అప్పుడేనా? అడిగాడు టైం చూసుకుంటూ. రామన్ వెళ్ళాక అని ఇందాక అతడన్న మాటలు ఆమె మర్చిపోలేదు. భిక్షగాడిలా మీ దగ్గరకు వస్తున్న వాడి కోసం మీరంతగా ఆలోచించాల్సిన ఆగత్యం లేదుగా. ఉద్విగ్నంగా గ్లాసు అందుకుని 2 గుక్కలు తాగాడు. దట్స్ ఫైన్. తను సిప్ చేసింది. గొంతు మండింది. కానీ రామన్ ఆలోచనలు ఆమె బాధను డామినేట్ చేశాయి. రండి. అది కాదు, తటపటాయించాడు. ఓ, మగతగా చూసింది. అతడిలోని మగతనాన్ని సవాల్ చేసే ప్రశ్న అది. ఉక్రోషంగా గ్లాసు ఖాళీ చేశాడు. గుడ్, అభినందనగా చూసింది. అది శృంగారంలా లేదు. అలా అనుకునే స్థితి కాదామిది. ఒక భిన్నమైన అనుభూతిని అతడికి అందించడమే తన ధ్యేయమనే ఆలోచన అతడికి సహకరిస్తుంది. అప్పటికి ఆమె గ్లాసు ఇంకా పూర్తి కాలేదు. అది అందం కాదు, యాటమిక్ క్రిమోటోరియం. అంతరంగ మంత్ర నగర ద్వారాన్ని తెరిచి కళ్లకు గుచ్చుకుంటున్నట్టు శిలే ఉలితో శిల్పిని చెక్కుతున్న ఆ సదృశ్య స్వప్న పారావతి. పైకి లంఘించాడు పులిలా. నేలపై గ్లాసు బళ్ళున పగిలిన చప్పుడు. గాలి గడ్డ కట్టుకుపోయింది. గదిలోని విద్యుత్ దీపం వెన్నెలగా మారి వృద్ధాప్యపు బిందువును సింధువుగా మార్చింది. ఆమె కళ్ళు మూసుకుంది. మనసెప్పుడో సమస్యల నక్షత్రాలతో చచ్చిపోయాక ఇప్పుడు శరీరానికి గాయమైతేనేం అని సమాధిలోకి జారినట్టు నిషాలో ఉండిపోయింది. అదిగో సరిగ్గా అప్పుడు కాలింగ్ బెల్ మోగింది. ముందు వినిపించలేదు శెట్టికి. మరోసారికి స్పష్టంగా అర్థమైంది. రామన్ వచ్చినట్టున్నాడు. అదే మాట అనేవాడే. అతడికి అవకాశం ఇవ్వకుండా సుకృతి పైకి లేచింది. రెప్పపాటులో అతన్ని నేలపైకి నెట్టింది. ఆ తర్వాత జరిగిందేమిటో అతడికి గుర్తులేదు. అసలు గుర్తు చేసుకునే స్థితి కాదది. భయం, అనుభవాల మధ్య చిత్రమైన రాపిడి, నిశ్శబ్దం, కోలాహలం, జడులై కురిసిన విద్యుత్ స్నానం, ఓ తిరుగులేని జ్వాలాహలం, ఆచ్ఛాదన కలిగిన అనుభూతి అందించే సంగీతారావం. వినిపించింది కాలింగ్ బెల్ బజర్ మరోమారు. బిడియంగా అనిపించింది ఎదురుగా నిలబడ్డ సుకృతిని చూడగానే.
ఆ తర్వాత అతను వచ్చేదాకా ఆమె ఆగుతుందనుకున్నాడు. కానీ సుకృతి అతడి కోసం ఎదురు చూడలేదు. నేల మీద శారీని ఒంటికి చుట్టుకుంది. తను నగ్నంగా కాకపోయినా అర్ధనగ్నంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు నెమ్మదిగా నడిచి ద్వారం తెరిచింది. అంతే. షాక్ తిన్నట్టుగా చూశాడు రామన్. సుకృతి తండ్రి. నువ్వా? ఏం ఆశ్చర్యంగా ఉందా? నిర్వేదంగా కాదు, విషపూరితంగా నవ్వింది. ఏం చేస్తున్నావిక్కడ? ఎవరు నువ్వు? ఈ ప్రశ్న అడగటానికి నేను నీకేమవుతాను? రామన్ పిడుకులు బిగుసుకున్నాయి. ఇంతసేపు ఏం చేశావని అడుగుతున్నాను. ఒకప్పుడు డబ్బు కోసం నా తల్లితో నువ్వేం చేసేవాడవో అదే. యు బీచ్. ఆవేశంగా చేతిని పైకెత్తాడు. ఆగు. ఓ ఆదేశంలా అందామే. ముష్టికి వచ్చినవాడు భిక్షగాడిలా మాట్లాడాలి తప్ప బాస్టర్లా కాదు. ఆమె చెంప చెల్లుమంది. మరోసారి రామన్ చేయి ఆమెను తాకేదే. మిస్టర్ రామన్. నారాయణ శెట్టి ముందుకు దూసుకువచ్చాడు. రామన్ స్తబ్దుడై చూస్తుండగానే అరిచాడు. వెళ్ళిపో ఎక్కడి నుంచి. నిన్నే. సార్. ఏదో చెప్పబోయాడు రామన్. ఇక సంజాయిషి అవసరం లేదు మిస్టర్ రామన్. రామన్పై సాధించబోయే తొలి గెలుపుకి సంధిస్తున్న అస్త్రంలా అంది సుకృతి. మీరిక వెళ్ళొచ్చు. అంతే. జోక్యం చేసుకున్నాడు శెట్టి. నా నుంచి ఒక్క పైసా అయినా మీకు దక్కదు. వెళ్ళండి. తన స్థాయి మనిషి ఇలాంటి అవమానాన్ని ఇంతవరకు చూడనందుకేమో రామన్ వెళ్ళిపోయాడు. థ్యాంక్స్. గడియ పెడుతూ అంది సుకృతి. జరిగిన దానికి బాధపడకు, సంజాయిషిగా అన్నాడు శెట్టి ఆమెను తదేకంగా చూస్తూ. నిరాసక్తంగా నవ్వింది సుకృతి. నవ్వటమే కాదు, ఇంకా జరగాల్సింది చాలా ఉందనేటట్టుగా అతన్ని చుట్టేసింది. ఇప్పుడేం జరిగింది? అయినా అవమానించింది నన్నుగా. అతడు తనపై ఏ పాటి ఆసక్తి చూపిస్తున్నది తెలుసుకోవటానికి ఉపయోగించిన వాక్యమది. నా మనిషికి అవమానం జరిగితే నాకు జరిగినట్టే సుకృతి. ఆమె పట్టు బిగించింది. పర్వాలేదు. ఇంతకాలము అతడెంతమంది అమ్మాయిలతో అనుభవాన్ని పంచుకున్నా కానీ తన మీద కాస్త శ్రద్ధ చూపిస్తున్నాడు. ఈ సినీ మాయారంగంలో ఎందరి ఆడపిల్లలపై అవకాశం తీసుకున్నా కానీ తనను అందరిలో ఒకరిగా భావించకుండా తనకు ఓ బాధ్యత ఉందని తెలియచేస్తున్నాడు. ఈ మాత్రం చాలు మిగతాది సాధించే ప్రయత్నంలో తనింక చొచ్చుకుపోగలదు. కమాన్. ఉక్రోషంగా నేలపైకి జారింది. మరోసారి ఆవనంలా.